జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు గురు శిష్యుల నిజమైన సంబంధం గురించి నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. పోయిన ఎపిసోడ్లో నేను మాట గురించి చెప్పాను, సద్గురువుల మాటలు ఎలా ఉండాలని. ఈరోజు నేను అతని నడత గురించి, కొరత గురించి చెప్పబోతున్నాను. కొన్ని అతని నడవడిక ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, ఇతరుల మనసును కవర్ చేసేలా ఉండాలి, అందంగా ఉండాలి, మనసులాగే. అటువంటి ఒక ప్రోగ్రాం జరిగింది. అతని లోట్లు, అతని అలవాట్లు ఎలా ఉండేవి అది తెలిపే ప్రోగ్రాం. అప్పుడు దాదాజీ అమెరికాలో బస్ చేస్తున్నారు, లాస్ ఏంజల్స్ సమీపంలో. అక్కడ ఉండగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయన జీవితానికది ఆఖరి ఘట్టం. ఆయన పాపం ఎన్నో మందులు వాడారు, కానీ ఆయన మళ్లీ మామూలు మనిషి కావడానికి ఛాన్సు లేకుండా పోయింది. గంటకి గండంలా మారింది. కానీ ఆయన మానసికంగా నవ్వుతూ ఉండేవారు. ఏ కంప్లైంట్ చెప్పుకోరు, మొహంలో తెలియజేయరు, సంతోషంగా ఉండేవారు. మనోబలంతో దృఢంగా కనిపించేవారు. అలా లేకుంటే సత్కార్యాలు కుంటుబడిపోతాయి, జ్ఞానదీక్ష కనుమరుగవుతుంది. వీటి కోసం ఆయన పుష్టిగా కనిపించాలి గదా. 3 గంటలు అవిరామంగా మాట్లాడాలి. ఒక ఆవిడ దాదాజీ గారిని వెతుక్కుంటూ వచ్చింది. తను జ్ఞానదీక్ష తీసుకోవాలి, అక్కడ ఆయన్ని కలుసుకుంది. కాని ఆయనకి జ్ఞానదీక్ష ప్రసాదించే బలం లేదు. అంచేత అందర్నీ బాధ పెట్టేవారు. ఆవిడ రోజూ వచ్చి కనిపించేది. జ్ఞానదీక్ష అందుకోవాలనే తాపత్రయంతో దాదాజీ గారు కోలుకున్న అనంతరం ఆయన దగ్గర జ్ఞానదీక్ష స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఆయన దీక్ష ప్రసాదించటకు సిద్ధమయ్యారు. ఆమెతో పాటు తన శ్రీవారు జ్ఞానదీక్ష స్వీకరించారు. కానీ ఆ శ్రీవారికి అది నచ్చలేదు. ఎంతో ప్రయాసపడి తన భర్తను అక్కడికి తీసుకొచ్చింది. ఆయన కూడా జ్ఞానదీక్ష కోరుకున్నారు. జరగదనుకున్న విషయం అక్కడ జరిగిపోయింది. ఆయన ఆఖరణ వచ్చారు, కానీ బహుమతి అందుకునే వెళ్లారు. మర్నాడు వచ్చి దాదాజీ అందరితోనూ ఇలా అన్నారు, అందరూ నా దగ్గరికి వస్తూ పోతూ ఉండాలి. 10 నిమిషాలు ఖర్చు చేస్తే చాలు. మీ అభిప్రాయాలు చెప్తే నా ఆశీస్సులిస్తాను. ఉదయం 6ంటికి అందరూ దాదాజీ సందర్శనానికి వచ్చేవారు. ఉద్యోగాలకు వెళ్తూ దాదాజీ దర్శనానికి వచ్చారు. అందరూ వరుసగా నించున్నారు. దాదాజీ ఒక్కొక్కరిని లోపలికి పిలిపించారు. వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇలా యోగక్షేమాలన్నీ 2 గంటల పాటు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చాం. బ్రేకులో ఆయన తలుపులు దగ్గరికి వేసుకున్న సమయంలో ఆవిడ తన శ్రీవారితో అక్కడికి వచ్చారు. కాసేపు వెయిట్ చేయండి, తర్వాత తలుపులు తీస్తారని అందరూ చెప్పారు. కానీ దాదాజీ బాగా అలసిపోయారు, బాగా నిద్రపోతున్నారు. కాసేపాగి కళ్ళు తెరిచారు. బయట నించున్న ఆమె భర్త కోపంతో మండిపడ్డాడు. నాకు పనుంది, అపాయింట్మెంట్ ఉందని పదే పదే చెప్పసాగాడు. ఆయనకి అంతా వివరించి తన పక్కనే కూర్చోబెట్టుకుంది. అతి కష్టం మీద వాళ్ళు అక్కడ ఎదురు చూశారు. ఆ పైన బాగా అలసిపోయారు, సొక్కిపోయారు. అంచేత అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. తర్వాత దాదాజీ తలుపు తీశారు. ఆవిడ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చింది. దాదాజీ ఏడుపుకి కారణం అడిగారు. దీక్ష తీసుకునేటప్పుడు ఆనందంతో ఉరకలు వేయాలి, ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆవిడ అన్నారు, ఏం చేయను దాదాజీ, నా భర్తను ఒత్తిడి చేసే ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడేమైందంటే తలుపు మూసి ఉండడం వల్ల ఆయన కోపగించుకుని వెనక్కి వెళ్ళిపోయారు అంది. ఇకపై ఆయన గురించి నేనేమని చెప్పను. దాదాజీ అన్నారు, ఆయన గురించి తలచి దిగులు పడకండి. మీరు మీ గురించి మాత్రం అనుకుంటే చాలు. ఏడుపు మానేసి ఆత్మతో ఉండండి, జ్ఞానంతో ఉండండి అని బోధించారు.
ఆవిడ సైలెంట్ అయిపోయింది. దాదాజీ ఆమెను ఆశీర్వదించారు. తర్వాత ఆమె భర్తకు ఒక ఉత్తరం రాసిచ్చారు. మీరు వెనక్కి వెళితే మళ్లీ రండి, మీకోసం వేచి ఉన్నాను. మీరు వచ్చినప్పుడు తలుపు మూసుకుని నిద్రపోవడం నా తప్పే అని ఆమె భర్తకి ఉత్తరం రాశారు. ఆ తర్వాత దాన్ని సీల్ చేసి అది ఆమెకిచ్చారు. ఆమె ఆ లెటర్ తీసుకుని వెళ్ళిపోయింది. కానీ ఆమె భర్త మళ్ళీ రానేలేదు. ఆవిడ మాత్రం వస్తూ ఉండేది, కానీ ఆమె భర్త మాత్రం ఏమిటో రానేలేదు. ఇలాగే ఒకరోజు రాత్రి 9ంటికి మా దగ్గరికి వచ్చింది. ఆవిడ అన్నారు, ఈ రాత్రి వేళ మిమ్మల్ని చూడ్డానికి నేను వచ్చాను, క్షమించాలి. దాదాజీని చూడ్డానికి నాకు అనుమతి కావాలి. సరే అని చెప్పి ఆవిడ్ని దాదాజీ దగ్గరికి తీసుకెళ్ళాం. ఆవిడ ఆయన కాళ్లకి నమస్కారం చేసింది. దాదాజీ ఆమెతో చెప్పారు, మీ ఆయన్ని మేడ మీదకి రమ్మానండి అని. ఆవిడికి చాలా ఆశ్చర్యం వేసింది. నా భర్త కారులో ఉన్నారని నేను మీతో చెప్పనేలేదు, ఆయన కారు దిగలేదు. ఆయన చాలా కోపంగా ఉన్నారు, పిడివాదంగా ఉన్నారు, రానని మొరాయిస్తున్నారు. నిర్మా ఆవిడతో అన్నారు, మీరుండండి, నే వెళ్ళి మీ ఆయన తీసుకొస్తాను అంది. ఆవిడ పాపం వద్దు వద్దు, ఆయన మహాకోపిష్టి, మిమ్మల్ని ఏడిపిస్తారు, అది నేను అసలు తట్టుకోలేను అని చెప్పింది. నేనన్నాను, మీరు దిగులు పడకండి, నన్ను అవమానపరిచినా దాన్ని పెద్దగా పట్టించుకోను, మీరు నెమ్మదిగా ఉండండి అని అంది. తర్వాత దాదాజీ అన్నారు, అవును అదే కరెక్టు, నిర్మా నువ్వు వెళ్ళి తీసుకురా. నేను వెంటనే కిందికి దిగిపోయాను. తోడుగా ఆయన వచ్చారు. ఆయన భయంతో వణికాడు. ఆమె భర్త కారులో దాగాడు. నేను ఆయనతో అన్నాను, మీరు స్వీకరించకపోయినా పర్వాలేదు, మీరిక్కడ ఉన్నట్టు దాదాజీకి తెలుసు, ఆయనే నన్ను పంపారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. వెంటనే ఆయన గబుక్కుని కిందకెళ్లారు. మేడ మీదికి తిన్నగా వెళ్లారు. ఆయన లోపలికి వెళ్ళగానే దాదాజీ ఆయన్ని చూసి చాలా ప్రేమగా అని తృప్తిగా లేచి ఆయన్ని తీసుకొచ్చారు. మీరు రావడం చాలా మంచిదైంది, నేను మీకోసం ఎదురు చూసేవాణ్ణి. ఎందుకు రాలేదు? ఏం చేయను, జరిగిన దానికి మీరు బాధ్యులు కారు, తప్పు చేసింది నేనే. ఆనాడు మీరు వచ్చినప్పుడు నేనే విశ్రాంతి కోసం తలుపు మూసుకున్నాను, అందుకే ఇలా అయ్యింది. టైం చూసుకోకపోవడం నా తప్పే అని అన్నారు. కానీ మీరు తలుపు కొట్టుంటే నేను మీకోసం తలుపు తీసేవాణ్ణి, అంతకన్నా నాకు విశ్రాంతి ముఖ్యమేం కాదు. ఆయన అన్నారు, లేదు దాదాజీ, అలా కాదు. కాని దాదాజీ అన్నారు, తప్పు చేసింది నేనే, అందుకేగా మీరు వెనక్కి వెళ్ళిపోయారు. నా జీవితంలో అటువంటి సంఘటన జరిగిందే లేదు, కానీ మీ విషయంలో ఎందుకు అలా జరిగిందని తెలీదు. తప్పు నాదే, మీరు దయచేసి క్షమించాలి అన్నారు. దయచేసి మీరిద్దరూ నన్ను మన్నించండని కోరారు. వద్దొద్దు, మీరు ఆ విధంగా అనకూడదు, అలా అనకండి, మీరు క్షమాపణ అడగకూడదు, మీరేం తప్పు చేయలేదు. దాదాజీ చాలా దయనీయంగా కరిగిపోతూ అన్నారు, లేదు, మీరు ఎన్ని చెప్పినా తప్పు నాదే. మీరొచ్చి నా నెత్తిమీద చెయ్యి పెట్టి దాదాజీ నేను మిమ్మల్ని క్షమించాను అనండి అన్నారు. ఎంత గొప్ప జ్ఞాని! ఆయన అంత గొప్ప జ్ఞాని అయినా ఆయనలో అంత బాధ, అంత తడబాటు. కానీ ఆమె భర్తగారు దానికి అస్సలు ఒప్పుకోలేదు. కాని దాదాజీ ఆయన చేతులను తన నెత్తిమీద ఉంచి అడిగారు, లేదు, ఇప్పుడు మీరు చెప్పండి, దాదాజీ మిమ్మల్ని నేను క్షమించాను అనండి. ఆయనకు ఏడుపు వచ్చేసింది. వెంటనే అది చూసి మా కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఆయన ఏడుస్తూ అన్నారు, దాదాజీ నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఆ తర్వాత ఆయన ఓ చోట కూర్చున్నారు. అప్పుడు అన్నారు, దాదాజీ నేను ఒక నిజం చెప్తాను, మీ గురించి నాకు తప్పుడు భావన కలగలేదు, నేను మీ గురించి కొంచెం కూడా తప్పుగా అనుకోలేదు అన్నాడు. కొంచెం కూడా నెగటివ్ ఆలోచన నాలో లేదు. ఆనాడు జరిగిన వాటన్నిటికీ ఒకే కారణం, ఇదిగో ఈవిడే అని అన్నారు. పాపం ఆయన భార్య, ఆమె పరిస్థితి చూడండి, ఎంత తాపత్రయం, ఒక రకమైన భావన. ఎవరినైనా ఇబ్బంది పెడితే అది చాలా ఎక్కువ అవుతుంది అనే హెచ్చరిక కలిగింది. అందులోంచి బయటపడాలని ఎన్ని ఆశలు. నిజంగా దాదాజీ
ఏ తప్పు చేయలేదు. చూసారా, ఏ వ్యవహారంలో చూసినా ఇలాగే ఉంది. కాని దాదాజీ చాలా ప్రేమతో ఆ తప్పుకి పరిహారం చేశారు. దాదాజీ ఎప్పుడూ అనేవారు, నా తప్పుకి క్షమాపణ అడగడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాననేవారు. ఒక చంటి బిడ్డ నా తప్పు ఎత్తు చూపినా దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను అన్నారు. అది తెలుసుకుంటాను అన్నారు. తర్వాత అందులోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తానన్నారు. వ్యవహారంలో మనకు తప్పులవి దొర్లుతాయి. కారణం వ్యవహారాల బంధం ఏర్పడుంటాయి, రిలేటివ్గా ఉంటాయి. వేరే వేరే యాంగిల్లో చూసే ప్రతిదీ ఒక వ్యత్యాసంగానే కనిపిస్తుంది. రిలేటివ్ వ్యవహారాల్లో తప్పులు జరగవని చెప్పలేం, కానీ నిజంగా మనకు ఏ తప్పు జరగదు. ఆత్మధర్మంలో మనకు ఏ తప్పు జరగదు, ఏమీ ఉండదు. కానీ ఈ వ్యవహార ధర్మంలో ఖచ్చితంగా అది జరుగుతుంది. ఆయన అంత మేరకు ఓపెన్గా ఎవరైనా తప్పెత్తు చూపితే ఆయన ఏమాత్రం కోపగించుకోరు. దానికి బదులుగా ఆయన చేసిన వ్యవహారానికి థ్యాంక్స్ చెప్పేస్తారు. ఇవన్నీ మనం నిజంగా నేర్చుకోవాలి కదా. మీరే చెప్పండి చూద్దాం. మనం మన తోడుగా ఉన్నవాళ్లతో, మన పిల్లలతో, మనతో పనిచేసేవాళ్లతో, అందరితో ఎలా నడుచుకోవాలో చెప్పండి చూద్దాం. ఎంత ధర్మంగా నడుచుకోవాలి. కానీ ఆయన మహాజ్ఞాని. లక్షలాది మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. ఆయన శిష్యుల ముందు ఏనాడు గురువనే అహం చూపేవారు కాదు. శిష్యులతో ఎన్నడూ చనువుగా ఉండేవారు. ఆయన ప్రేమగానే వాళ్లను పలకరించేవారు. ఇదే జ్ఞానికి గుర్తుగా కనిపించేది. ఆయన ఏనాడూ పొరపాటుగా ఆ శిష్యులతో గొడవ పడింది లేదు. శిష్యులను చీటికి మాటికి తిట్టేవారు కాదు. ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా వాళ్లను తిడతారు, బండభూతులు ప్రయోగిస్తారు, వాళ్ల ముందు మూతి తిప్పుకుంటూ తిరుగుతారు. నేనేం తప్పు చేశాను, ఏదైనా పొరపాటు జరిగిందా, తప్పు దిద్దుకోవడానికి ఛాన్స్ ఇవ్వడానికి బదులు వాళ్లను తిడుతూ కేకలు వేస్తారు. కానీ దాదాజీ అలా చేయలేదు. ఎవరితోనూ ఆయన అలా ప్రవర్తించరు. ఎవరు ఏ తప్పు చేసినా ఏనాడు నువ్వు చేసింది తప్పని వేలెత్తి చూపేవారు కాదు. అలా చేయకూడదని ఎవరితోనూ శాసించేవారు కాదు. ఎందుకంటే కారణం, జ్ఞాని ఎప్పుడూ అందరికీ మర్యాద ఇచ్చే మనిషి. అందర్నీ అర్థం చేసుకుంటారు. వాళ్లకు జరిగిన పొరపాటు ఎవరికైనా జరిగేదే. మనుషులమైన మనందరం తప్పుల తడకలం కదా. తప్పు చేసేటప్పుడు మళ్ళీ తప్పు జరగకుండా జాగ్రత్త పడితే చాలు కదా. ఆ జాగ్రత్త కలిగించాల్సిన బాధ్యత గురువుది, శిష్యుడిది కాదు. శిష్యులను కోపగించుకునే గురువు ప్రవర్తన చాలా ఘాటుగా ఉంటుంది. భగవాన్ మహావీరుల వారి జీవితంలో అందమైన ఒక సంఘటన జరిగింది. ఆయన ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. అక్కడ్నుంచి వెళ్లకూడదని అందరూ అన్నారు. అడవిలో కౌశిక్ అని ఒక నాగుంది. వెళ్లే దారిలోనే అది ఉంది. అది ఎవరినీ ప్రాణాలతో వదిలిపెట్టదు. అది చాలా భయంకరమైన ఒక సర్పం. భగవంతుడు వచ్చి తన జీవితంలో మిగిలిన కర్మను వదిలించుకోవడానికి వెళుతున్నారు. అప్పుడు ఆయన తన జ్ఞాననేత్రంతో అన్ని విషయాలు గమనించేవారు. పర్వాలేదు, నాకే ప్రమాదం ముంచుకురాదు అన్నారు. ఆయన పద్ధతిగానే నడిచి వెళుతూ ఉన్నారు. అప్పుడు ఆ చంద్రకౌశిక్ సర్పం వచ్చింది. చాలా కోపంగా వచ్చింది. అది అడిగింది, ఇది నా దారి, ఇటేపు వెళ్లడానికి నీకెన్ని గుండెలు, ఎందుకింత సాహసానికి ఒడిగట్టారు? అది ఆయన మీద అలిగింది. తర్వాత ఆయన కాలిని కసిగా కాటేసింది. చాలా ఎక్కువ విషం ఎక్కింది, బాగా కాలకొట్ట విషం ఎక్కింది. కాని భగవాన్ దైవస్వరూపులు కాబట్టి విషం పెద్దగా ఒంట్లోకి పోలేదు. కాటేసిన ఆ చోట రక్తం వచ్చి తెల్ల రంగులో ఉంది. తెల్ల రకం ఏరులై పారింది. ఈ రక్తం ఆ నాగసర్పం తాగినప్పుడు దాని కళ్ళు తెరుచుకున్నాయి. భగవంతుడు చూశాడు. దాని తెర తొలగిపోయింది. భగవంతునిలో ఆ దయ, జాలి రవ్వంత కూడా తగ్గలేదు.
కరుణతో ఆయన దాన్ని చూసన్నారు, ఇలా చూడు కౌశిక్, తగ్గు. ఇప్పుడు నువ్వు తగ్గే తీరాలి. దానికి గత జన్మలో జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వచ్చింది. పోయిన జన్మలో ఆ సర్పం ఋషిగా ఉండేది. ఆయన చాలా కోపంతో ఉన్నారు. ఈ విధంగా జపం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఆ తపోగర్వం ఆయనలో కనిపించేది. ఒకరోజు ఆయన జపంలో ఉండగా అక్కడికి ఒక కప్ప వచ్చి కాలి కింద చేరింది. అప్పుడు ఆయన తపస్సులో ఉన్నప్పుడు శిష్యులు అటు ఇటు నడుస్తూ ఉన్నారు. పిల్లలందరూ ఆ చోట ఆడుకుంటూ కనిపించారు. శిష్యులు పిల్లలతో ఆడుకుంటున్నారు. కౌశిక్ కోపంతో ఊగిపోయింది. అంటే శిష్యులను కొట్టడానికి కర్ర పుచ్చుకుని తరిమాడు. వాళ్ల మీదికి కర్ర విసిరినప్పుడు అది ఆయన తలకి తగిలి అక్కడికక్కడే ఆయన చనిపోయారు. ఆ కోపంతో చనిపోవడం వల్ల నాగసర్ప జననమే పొందింది. ఆ నాగజననమే ఈ కౌశిక్ సర్పం. కాని తపస్సు చేసిన ఫలితము దక్కింది. భగవంతుడు అలా అడగ్గానే నాగసర్పానికి గత జన్మ గుర్తుకొచ్చింది. కోపాన్ని వదిలేయి, ఈ కోపం వల్ల ఈ జన్మలోనూ ఎందరినో చంపేసి ఉంటావు. ఇందులోంచి నువ్వు విడుదల కావాలి. చేసిన తప్పుకి నువ్వు బాధపడి బయటపడాలి అన్నారు. వెంటనే ఆయన భగవంతుని కాళ్ల మీద పడి క్షమాపణ కోరారు. చాలా దిగులు పడ్డారు. తన తప్పు గ్రహించాడు. అడవిలో ఉన్న మృగాలన్నీ బాధకు గురయ్యాయి. చీమ ఆయన్ని కుట్టింది. అయినా సరే ఆయన కొంచెం కూడా చెల్లించలేదు. అలా చేసిన తప్పుకి పరిహారం చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆయన దైవగతి చేరుకున్నారు. కోపం తెచ్చిపెట్టిన ఫలితం చూసారా? శిష్యులతో చూపించిన ఆ కోపం దానికి తగ్గ ఫలితం చూపిస్తుంది. జ్ఞానులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భగవాన్ మహావీరుడు ఆయన పట్ల ఎంత కరుణ చూపించారు. కోప్పడలేదు. కారణం ఆయన అందర్నీ మీట్ అవడం కోసమే ప్రయత్నించారు. జీవకోటిని కాపాడాలనే ఆయన కదిలారు. హింసకు గురైన వాళ్లని, బాధకి గురైన వాళ్లని అందర్నీ ఆయన కాపాడారు. ఆయన మహాజ్ఞాని మాత్రమే కాదు, మహానుభావులు కూడా. జ్ఞానులు అలాగే ఉంటారు, కరుణాసాగర్లై ఉంటారు. వాళ్ల జీవితమే ఇతరులను రక్షించడానికే. మహావీరులు, భగవాన్ లాంటి వాళ్లు దొరకడం చాలా కష్టం. ఒక సద్గురువు దొరికినా ఆయన లక్ష్యం అదే అయ్యుంటుంది. శిష్యుల ఎదుగుదల కోసం వారు కష్టపడేవారు. ఎన్ని ఎదురైనా వాళ్ల కోసం వాళ్ళు జీవిస్తారు. ఇతరులను ఆదుకోవడమే ఆయన బాధ్యతగా ఉండేది. సో ఇది మహాజ్ఞానులకు సంబంధించిన విషయమని చెప్పొచ్చు. దాదాజీ తన తప్పుల్ని ఎత్తి చూపితే ఆయన స్వీకరిస్తారు. ఏనాడు ఎవరితోనూ తగువులాడ్డం గాని లేదా మీరు ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారు అని ఆయన నోరు పారేసుకునేవారు కాదు. నేను ఎప్పుడూ ఆయనతోనే ఉండేదాన్ని. నా ముందు ఎన్నో తప్పులు జరుగుంటాయి. నేను చాలా చేశాను. కాని ఎందుకు తప్పు చేశావని ఆయన నన్ను అడగనే లేదు. అదే ఆయన ప్రిన్సిపల్ అయ్యింది. మనందరం ఈ ప్రిన్సిపల్ని నేర్చుకోవాలి. ఒకవేళ మీ తప్పుని మీరే తెలుసుకుంటే మీరు ఆ తప్పుల నుంచి బయటపడ్డం తేలిక. ఈ సిద్ధాంతం పాటించి ఇతరులు కూడా తప్పు తెలుసుకుంటే వాళ్లు కూడా ఆ తప్పుని ఖచ్చితంగా తప్పిస్తారు. వాళ్లు తప్పు చేస్తున్నట్టు వాళ్ళకి తెలుసు. అలా చాలా జరిగాయి. చాలా చూశాను. నేను తప్పు చేశానని వాళ్ళు అనుకుంటారు, కానీ మీరు వారి పట్ల కోపం చూపిస్తారు. ఇది మహాపాపకృత్యం. గొడవలొద్దు. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర ఇటువంటి తప్పులన్నీ చేస్తున్నారు. మాత, పిత, గురువులు చిన్న చిన్న తప్పులు పసిగట్టాలి. వాళ్లకు బాగా తెలుసు తమ కుమారుడికి అంటే ఒకవేళ యాక్సిడెంట్ గనక సంభవించుంటే వెంటనే మీరు వాణ్ణి ఎంతలా తిట్టిపోస్తారు? కారు ఢీకొట్టి రిపేర్ అయ్యిందనంటే వాణ్ణి మీరు ఊరికే వదిలేస్తారా? కోపం ప్రదర్శిస్తారు. అదేలాగా మీ కొడుకు మనసులో అనిపిస్తుందా నేను పెద్ద తప్పు చేశాను అని అతనికి అనిపిస్తుందా? అతని మనసులో ఆల్రెడీ గిల్టీ ఫీలింగ్ ఏర్పడుంటుంది. అతని మనసు ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోవాలి. అతని మనసు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే మీరు అతన్ని తిడుతూనే ఉంటారు, కొడుతున్నారు. అప్పుడు అతనిలో ఏమవుతుంది? ఫిజికల్లీ ఏమవుతుందంటే అతనొచ్చి
పశ్చాత్తాపడ్డు, గిల్టీ ఫీలింగ్తో ఉండట్లేదు, వాటిని విస్మరిస్తాడు. దానికి బదులుగా అతను మనసులో పగ పెంచుకుంటాడు. మీరు అతన్ని కొట్టినా, తిట్టినా, మందలిస్తూ వచ్చినా ఏ అవుతుందంటే అతని మనసంతా కసి నిండుకుంటుంది, కానీ చెప్పడు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరినేం చేయాలని మొహం చూసే పసిగట్టేస్తాడు. డాడీ, ఒకరోజు మీరు ఇలాగే కారు యాక్సిడెంట్ చేసి వచ్చారు కదా, ఆ రోజు ఈ కోపం ఏమైంది? అప్పుడేమవుతుంది? వెంటనే పిల్లలు పెద్దలకు పాఠాలు తీయడం మొదలెడతారు. పిల్లలు అనడం మీరు వినుంటారుగా. మీరేం చేశారు? అప్పుడు మీరేం చేస్తారు? మొహం చిన్నబోతుంది డాడీకి. నేను చేసింది తప్పే, తప్పు చేశామని గ్రహిస్తే వెంటనే వాళ్ళేం చేయాలి? లేదు, ఇక నుంచి నేను తిట్టను. నేనేమంటాను? నేనంటాను, బాబూ నువ్వేం దిగులు పడకు, కారు యాక్సిడెంట్ అయ్యింది కదా, దాన్ని వదిలేయి. నీకేం కాలేదు కదా, నీకు దెబ్బలేం తగల్లేదు కదా బాబూ, నీ బదులు లక్షల కార్లు ధ్వంసమైనా పర్వాలేదు, పోతే పోనీ, వదిలేయి అంటారు. ఇక ఏం చేయగలం? కారుకి జరగాల్సింది జరిగిపోయింది. పిల్లలకు మనసులో ఆ సంతోషం మిగిలితేనే చాలు, జరిగింది జరగని. ఎవరైనా కావాలని యాక్సిడెంట్ చేయించుకుంటారా? యాక్సిడెంట్ ఎవరికీ జరుగుతుంది. అదొచ్చి ఎంత గట్టివాళ్లనైనా వదలకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్కి అర్థం కర్మకి ప్రారంభమని. బలమైన కర్మకి నాందియే అది. పాపకర్మలకు మొదలే అది. అది ఎవర్ని తేలిగ్గా వదలదు. అంటే అతనికి నొప్పి తగ్గగానే జాగ్రత్తలు నేర్పించొచ్చు కదా. ఒరేయ్ బాబూ, నువ్వు ఇక నుంచి కారు జాగ్రత్తగా నడపాలి, స్పీడ్గా నడపకూడదు అని చెప్పండి. కానీ అప్పుడు ఏదీ చెప్పకండి. మీరు కోపం తెచ్చుకుంటే ఆ సమయంలో అతని గుండె నలిగిపోయి మీ గురించి అతను నెగటివ్గా ఆలోచించడం మొదలెడతాడు. తర్వాత చక్కదిద్దలేము, కర్కోటకుడిగా తయారవుతాడు. తల్లిదండ్రులే ఉండి ఇలాగే పిల్లల్ని నాశనం చేస్తున్నారు. గురు శిష్యుల్ని ఇలాగే పాడు చేస్తున్నారు. శిష్యులు తప్పు చేస్తే గురువు అతన్ని తిడుతూనే ఉంటారు. వాళ్ళు బాగా చెడిపోతారు. దాంతో గురువులో తప్పులు వెతకడం మొదలు పెడతారు. నన్ను అన్న మనిషి తను ఇలాగే కదా ఉన్నాడు, నన్ను తప్పుపడుతున్నాడు, కాని అతను ఆ తప్పు చేస్తున్నాడే. చెప్పకుండా ఉన్న వాళ్ల మనసుల్లో ఇటువంటి ఆలోచన మొదలవుతుంది, కక్ష సాధించాలని. మనమే వాళ్ల వినాశనానికి దారి తీస్తున్నాం. కాబట్టి సద్గురువులు, జ్ఞానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శిష్యులతో గురువులు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. వాళ్లకి ఛాన్సే ఉండకూడదు. ఒకవేళ పొరపాటుగా ఏదైనా జరిగిపోతే అందులోంచి బయటకొచ్చి మారిపోతారు. మనసులో పరిహారం చేసుకుంటారు. నేను తప్పు చేశాను, గురువుగారే తప్పు చేయించారు, ఇతనొచ్చి ఏ తప్పు చేయలేదు. శిష్యుడు చేసే తప్పును కనిపెట్టే గురువు వచ్చి గురువుగా ఉండడానికి అర్హత లేనివారని అర్థం అవుతుంది. జై సచ్చిదానంద.